హైందవ ధర్మంలో పూజ చేయడం ఆనవాయితీ. సంప్రదాయంలో భాగంగా భగవంతునిపై భక్తి విశ్వాసాలను ప్రదర్శించేందుకు పూజ చేస్తాం. ఈ పూజ కోసం పువ్వులను వినియోగిస్తాం. భగవంతునికి ఇష్టమైన పువ్వులను సమర్పిస్తే ఆయన ప్రసన్నుడవుతాడని, మనల్ని అనుగ్రహిస్తాడని అంటారు. అయితే పువ్వులను భగవంతునికి సమర్పించేందుకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం పువ్వులను సమర్పించాలి. మరి ఆ నియమాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పువ్వులను సమర్పించడమే కాదు, ఆ పువ్వులను తీసివేయడం కూడా ముఖ్యమే. ఇంట్లో భగవంతుడిని రకరకాలైన పువ్వులతో అలంకరిస్తారు. అలా అలంకరించిన తరువాత నియమానుసారం స్వామివారి పువ్వులను విసర్జించాలి. ఉదయం పూజ చేస్తే సాయంత్రం అంటే సూర్యాస్తమయంలోగా ఆ పువ్వులను తొలగించాలి. వాడిపోయిన పువ్వులు పూజ గదిలో అస్సలు ఉండరాదు. ఇలా ఉంచడం వలన ప్రతికూల శక్తులు వస్తాయని, ఆ కారణం చేత ఇంట్లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఏర్పడతాయని చెబుతారు. అందుకే పువ్వులను సకాలంలో తీసివేయాలని పండితులు చెబుతున్నారు. ఇక పువ్వులను ఎలా సమర్పించాలో చూద్దాం. ఇంట్లో పూసిన పువ్వులను భగవంతునికి సమర్పించాలి. ఇలా సమర్పించే సమయంలో ముందుగా స్నానం చేసి మొక్కల నుంచి పువ్వులను సేకరించాలి. అలా సేకరించిన పువ్వులను నీటితో కడగాలి. ఆ విధంగా కడిగిన తరువాత పువ్వులకు ఉన్న కాడను పట్టుకొని భగవంతునికి భక్తి శ్రద్ధలతో దేవునికి సమర్పించాలి. ఇలా చేయడం వలన భక్తి పెరుగుతోంది. మోక్ష సాధనకు అనుకూలంగా ఉంటుంది.